హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో XAMPP సర్వర్ ఇన్స్టలేషన్ అండ్ అలాగే PHP ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలో డిస్కస్ చేసాం కదా. సో ఈ క్లాస్లో మనము PHPలో కమెంట్స్ అండ్ అలాగే వేరియబుల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కమెంట్? కమెంట్ అంటే ఏంటి, కమెంట్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని రాస్తున్నాం. సో డిఫరెంట్ ఫంక్షన్స్, మెథడ్స్, క్లాసెస్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో కోడ్ ఒక 1 or 2 months తర్వాత చూస్తే ఏం అర్థం అవ్వదు. సో ఎక్కడ ఏ ఫంక్షన్ రాసాము అనేది సెర్చ్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇలాంటి టైంలో కమెంట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో కమెంట్స్ అనేవి మనం కోడ్ రాసే టైంలో డిఫైన్ చేసి పెట్టుకుంటే ఆ కోడ్ ఎప్పుడు చూసినా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ కమెంట్ ఇన్ PHP కోడ్ ఈజ్ ఎ లైన్ దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఈ కమెంట్స్లో మనం ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ అది డిస్క్రిప్షన్ లాగా అన్నమాట. ఇప్పుడు మనము కింద కోడ్ రాసాం కదా, సో ఆ కోడ్ అనేది దేనికి రిలేటెడ్, ఎందుకు రాసాం అనేది మనము ఈ కమెంట్స్లో మెన్షన్ చేస్తామన్నమాట. ఓకేనా? సో అందుకే దట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అని అంటున్నాం. ఆ కమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇట్స్ ఓన్లీ పర్పస్ ఈజ్ టు బి రీడ్ బై సమ్వన్ హూ ఈజ్ లుకింగ్ ఎట్ ది కోడ్. అంటే ఎవరైనా కోడ్ చూసినప్పుడు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? కమెంట్స్ కెన్ బి యూజ్డ్ టు. సో ఈ కమెంట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, లెట్ అదర్స్ అండర్స్టాండ్స్ యువర్ కోడ్. అంటే వేరే వాళ్ళు చూసినా కూడా మన కోడ్ అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అంటే ఏ ఫంక్షన్ ఎక్కడ రాసాము, ఎందుకు రాసాము అనేది మనం డిస్క్రిప్షన్ రాసామనుకోండి, సో అప్పుడు వేరే వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ మనం కూడా ఏదైనా ప్రాజెక్ట్ని ముందే చేసి పెట్టుకున్న ఒక 1 or 2 years తర్వాత చూసినా కూడా మనం ఈజీగా కమెంట్స్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, లీవ్ అవుట్ సమ్ పార్ట్స్ ఆఫ్ యువర్ కోడ్. అంటే ఇప్పుడు మనము మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాసాము. సో ఆ కోడ్లో మనకి ఒక 3 or 4 లైన్స్ అనేది ప్రజెంట్ అవసరం లేదు. సో దాన్ని మనము కమెంట్స్లో పెట్టేయచ్చు, అవసరం ఉన్నప్పుడు దాన్ని అన్కమెంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ రకంగా మనకి కమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి టోటల్గా 2 types ఆఫ్ కమెంట్స్ అనేవి ఉంటాయి, సింగిల్ లైన్ కమెంట్స్ అలాగే మల్టీ లైన్ కమెంట్స్ అని చెప్పి. ఓకేనా? సింగిల్ లైన్ కమెంట్స్, మల్టీ లైన్ కమెంట్ అని చెప్పి. సో సింగిల్ లైన్ కమెంట్స్ అంటే ఏంటి అంటే, సింగిల్ లైన్ కమెంట్స్ ఆర్ స్టార్ట్స్ విత్ ఈ సింబల్తో మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి ఈ సింబల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము కావాల్సిన డిస్క్రిప్షన్, కోడ్ డిస్క్రిప్షన్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఏంటి, ఎనీ టెక్స్ట్ బిట్వీన్ సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ ద ఎండ్ ఆఫ్ ది లైన్ విల్ బి ఇగ్నోర్డ్. సో ఒకవేళ మనము ఈ సింగిల్ లైన్ కామెంట్స్ యూజ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేసే అవసరం అలాంటిది ఏం లేదు, జస్ట్ ఈ సింగిల్ లైన్ కామెంట్ పెట్టేస్తే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్, యూ కెన్ ఆల్సో యూజ్ యాష్ ఫర్ సింగిల్ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ కోసం మనం యాష్ సింబల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఐదర్ ఈ సింబల్ని యూజ్ చేయొచ్చు ఆర్ ఈ యాష్ సింబల్ని కూడా మనము యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది సింగిల్ లైన్ కామెంట్స్. సో సింగిల్ లైన్ కామెంట్స్ అనేవి ఎలా, ఓన్లీ 1 line కమెంట్స్, 1 lineలో మాత్రమే మనం డిస్క్రిప్షన్ రాయాలి అనుకున్నప్పుడు ఈ సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? ఆ వర్డ్లోనే ఉంది మీనింగ్. సో ఖచ్చితంగా మనము ఐదర్ ఈ సింబల్ని అయినా ఆర్ యాష్ సింబల్ని అయినా యూజ్ చేయాలి. నెక్స్ట్, మల్టీ లైన్ కమెంట్స్. మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటి అంటే, నేను ఇప్పుడు 2 or 3 lines ఆఫ్ కమెంట్స్ అంటే 2 or 3 lines డిస్క్రిప్షన్ రాయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేను మల్టీ లైన్ కమెంట్స్ని యూజ్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మల్టీ లైన్ కమెంట్స్ స్టార్ట్స్ విత్ ఈ సింబల్తో మనము మల్టీ లైన్ కమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాము అండ్ ఎండ్స్ విత్ క్లోజ్డ్ స్టార్ అండ్ ఇక్కడ స్లాష్. ఓకేనా? సో ఈ రకంగా ఇది స్టార్ట్. మల్టీ లైన్ కమెంట్స్ అనేవి ఎలా స్టార్ట్ అవుతాయి చూడండి, ఇది వచ్చేసి మనకి సింబల్, ఎనీ టెక్స్ట్ బిట్వీన్. సో మీరు ఏ టెక్స్ట్ రాయాలి అనుకున్నా వీటి మధ్యలోనే రాయాలి, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మల్టీ లైన్ కమెంట్స్. సో ఇలా రాసినా కూడా ఆ కోడ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? సో దీస్ ఆర్ ద కమెంట్స్.
సో వీటి గురించి ఇంకా లైక్ మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేసినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి కమెంట్స్ టాపిక్. నెక్స్ట్ పిహెచ్పి వేరియబుల్స్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇఫ్ మీరు పైథాన్ అండ్ C++ అండ్ జావా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఉంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వేరియబుల్స్ అంటే కదా. సో వేరియబుల్ అనేది ఒక కంటైనర్ అని చెప్పొచ్చు. వాల్యూస్ ఆర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ అనేవి యూజ్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ వేరియబుల్స్ అనేవి లైక్ కంటైనర్స్ లాగా అన్నమాట. ఇన్ఫర్మేషన్ని, వాల్యూస్ని స్టోర్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఆల్ వేరియబుల్స్ ఇన్ పిహెచ్పి స్టార్టింగ్ విత్ ఏ $. సో పిహెచ్పి వేరియబుల్ అనేది ఎప్పుడు కూడా $సింబల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఓకేనా. వేరియబుల్ అనేది ఎప్పుడైనా పిహెచ్పిలో $సింబల్తో స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, థర్డ్ పాయింట్ వచ్చేసి ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి వాల్యూస్ని వేరియబుల్కి అసైన్ చేస్తాము, ఓకేనా. ఇక్కడ చూడండి, అదే చెప్తున్నాం, వేరియబుల్స్ ఆర్ అసైన్డ్ వాల్యూస్ విత్ ఈక్వల్ టు ఆపరేటర్ అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, వేరియబుల్స్ యూజ్డ్ బిఫోర్ దే ఆర్ అసైన్డ్ విల్ హ్యావ్ ఎ డిఫాల్ట్ వాల్యూ, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఇట్స్ హ్యావ్ ఆటోమేటికల్లీ కన్వర్టింగ్ టైప్ ఫ్రమ్ వన్ టు అనదర్ అంటున్నాం. సో ఇక్కడ మనము ఈ పిహెచ్పి వేరియబుల్స్కి డేటా టైప్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వేరియబులే ఆటోమేటిక్గా అది ఇంటీజరా స్ట్రింగా అని చెప్పి చూసుకుంటుంది, ఓకేనా. సో ఇప్పుడు వేరే లాంగ్వేజెస్లో జావాలో చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏదైనా నంబర్ ఇచ్చారనుకోండి, ఏదైనా వేరియబుల్ ఇచ్చారనుకోండి, ఆ వేరియబుల్కి మీరు డేటా టైప్ని కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ పిహెచ్పిలో అలా అవసరం లేదు. జస్ట్ మీరు వేరియబుల్ నేమ్ రాస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ వేరియబులే లైక్ డిఫైన్ చేసుకుంటుంది అది ఇంటీజరా స్ట్రింగా అని చెప్పి మీరు స్టోర్ చేసిన వాల్యూ అనేది, ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమన్నాను, ఎవ్రీ వేరియబుల్ మస్ట్ బి స్టార్ట్ విత్ $. సో అందుకని ఇక్కడ $. ఇక్కడ నేమ్ అనేది ఏంటి, $నేమ్ అనేది టోటల్గా వేరియబుల్ నేమ్, ఓకేనా. ఇది వచ్చేసి వేరియబుల్ నేమ్. సో ఈ వేరియబుల్ నేమ్లో నేను వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఏ వాల్యూ ఇది స్ట్రింగ్, ఒక నేమ్ కాబట్టి నేను స్ట్రింగ్ని డబుల్ కోట్స్లో రిప్రజెంట్ చేస్తాను, ఓకేనా. ఒకవేళ వాల్యూ ఉందనుకోండి 12, 13 అలా ఏమైనా నంబర్స్ ఉన్నాయనుకోండి, మీరు ఈ డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 12 = 12 = 100 అనిస్తే సరిపోతుంది. ఇది స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కోట్స్లో నేమ్ అనేది మెన్షన్ చేశాను. సో ఇది ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసి ఈ జాన్ అనే నేమ్ని ఈ వేరియబుల్కి అసైన్ చేశాను, ఓకేనా. సో ఇది వచ్చేసి వేరియబుల్ యొక్క సింటాక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటి, రూల్స్ ఫర్ పిహెచ్పి వేరియబుల్స్. సో పిహెచ్పి వేరియబుల్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏ వేరియబుల్ స్టార్ట్ విత్ $sign ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ది వేరియబుల్. సో ఆల్రెడీ చెప్పాను, వేరియబుల్ నేమ్ అనేది మస్ట్ బి స్టార్ట్ విత్ $. సింబల్తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత మీరు ఏ వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటే ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ ది అండర్స్కోర్ క్యారెక్టర్. వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా లెటర్తోనన్నా స్టార్ట్ అవ్వచ్చు ఆర్ ఐదర్ అండర్స్కోర్ సింబల్తోని అయినా స్టార్ట్ అవ్వచ్చు, ఓకేనా. బట్ ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉండాలి, లెటర్ ఆర్ అండర్స్కోర్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నంబర్. బట్ వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా నంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, ఓకేనా. ఇప్పుడు 12 నేమ్, ఓకేనా. ఇలా నంబర్ అనేది ఫస్ట్ ఉండొద్దు, ఫస్ట్ లెటర్ అన్న ఉండాలి ఆర్ అండర్స్కోర్ అన్న ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఏ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్స్కోర్స్ అంటున్నా. అంటే వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని కలిగి ఉండొచ్చు. అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నంబర్స్ ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు అని చెప్తున్నాం. బట్ ఇంటీజర్స్తో మాత్రం నేమ్ మాత్రం స్టార్ట్ అవ్వద్దు. మిడిల్లో ఉండొచ్చు ఇంటీజర్స్ అనేవి, కానీ ఇంటీజర్తోనే స్టార్ట్ అవ్వద్దు, ఓకేనా. అది ఇక్కడ మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి ఇక్కడ అంటే,
ఇప్పుడు డాలర్ ఏజ్ అండ్ డాలర్ ఏజ్ ఈ రెండు కూడా ఏంటి మీనింగ్ ఒకటే, బట్ ఇది స్మాల్ లెటర్స్లో ఉంది, ఇది క్యాపిటల్ లెటర్స్లో ఉంది. బట్ ఈ డాలర్ ఏజ్లో ఉన్న వాల్యూ అనేది డిఫరెంట్, ఈ డాలర్ ఏజ్లో ఉన్న వాల్యూ అనేది డిఫరెంట్. సో మనం ఏది ప్రింట్ చేస్తే అది మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఇది అర్థం అవ్వడానికి ఇంకా నేను క్లియర్గా మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తూ ఇవన్నీ ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇక్కడ ఇది చూడండి, అంతకన్నా ముందు ఈ స్లైడ్ ఇక్కడ చూడండి, వేరియబుల్ అనేది డాలర్ సింబల్తో స్టార్ట్ అవ్వాలి. ఇది వేరియబుల్ నేమ్ అనుకోండి, DEPT. సో ఇది కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ డాలర్ రిజల్ట్, లెటర్స్ ఉన్నాయి కదా, సో ఇది కూడా కరెక్ట్. ఇక్కడ ఏంటి, డాలర్ అనేది లేదు, బట్ ఇంటీజర్తో స్టార్ట్ అయ్యింది కదా, సో ఇది రాంగ్. నెక్స్ట్ ఏంటి, రిజల్ట్ _ ర్యాంక్, ఇలా కూడా ఉండొచ్చు వేరియబుల్ నేమ్ అనేది. మిడిల్లో మనము క్యారెక్టర్స్ మిడిల్లో మనము _ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూ 1, ఈ వేరియబుల్ నేమ్ అనేది ఇలా ఉంది కదా, మనం ముందు ఖచ్చితంగా డాలర్ అనేది మెన్షన్ చేసుకోవాలి, అది ఓకే. బట్ ఇక్కడ ఇంటీజర్ అనేది లాస్ట్కి ఉండొచ్చు, లాస్ట్కి ఆర్ మిడిల్లో ఉండొచ్చు, కానీ స్టార్ట్లో మాత్రం ఉండొద్దు. ఓకేనా? సో ఖచ్చితంగా ఎవ్రీ టైం డాలర్ అనేది మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇలా మాత్రం ఇంటీజర్తో మాత్రం స్టార్ట్ అవ్వద్దు. ఇవి వచ్చేసి మనకి PHP వేరియబుల్ రూల్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఒకటి తీసుకుంటున్నాను ఫైల్ comments.php అని చెప్పి. సో ఇక్కడ నేను HTML5, సో ఇక్కడ బాడీలో $PHP అండ్ ఇదే కదా సింటాక్స్, దీంట్లో మనం PHP కోడ్ అనేది రాస్తాం. సో ఇప్పుడు సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. డిక్లేరింగ్ ఏ వేరియబుల్స్, సో నేను వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నాను అని ఇక్కడ డిస్క్రిప్షన్ రాసాను. సో ఇదేంటి మనకి సింగిల్ లైన్ కామెంట్. సో సింగిల్ లైన్ కామెంట్ అనేది చూడండి ఈ సింబల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వేరియబుల్స్ని తీసుకుందాం, డాలర్ సింబల్తో స్టార్ట్ అవుతుంది వేరియబుల్ నేమ్ అనేది. డాలర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నేను నేమ్ తీసుకుంటున్నాను గగన్ గందేవార్ అని. సో ఇదేది మనకి స్ట్రింగ్, అదొక నేమ్ కాబట్టి స్ట్రింగ్ వేరియబుల్ అని చెప్తున్నాం. సో ఇది కూడా ఏంటి కమెంట్, సింగిల్ లైన్ కమెంట్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ డాలర్ ఏజ్, సో ఏజ్ వచ్చేసి 25 అని ఇస్తున్నాం, సెమీకోలన్. నెక్స్ట్ డాలర్ హైట్ వచ్చేసి 5.2 అని ఇస్తున్నాం. సో ఇదేంటి మనకి ఇంటీజర్, ఇంట్ వేరియబుల్. ఓకేనా? ఇంటీజర్ వేరియబుల్, న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇది కూడా నంబరే, బట్ హైట్ అనేది ఎలా ఉంది, పాయింట్, డెసిమల్ వాల్యూ కదా, సో అందుకని ఇది ఫ్లోట్. ఓకేనా? ఫ్లోట్ వేరియబుల్. నెక్స్ట్ డాలర్ ఈజ్ స్టూడెంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం, స్టూడెంట్. సో ఇక్కడ మనం _ కూడా యూజ్ చేసుకోవచ్చు మిడిల్లో. సో ఇలా డాలర్ ఈజ్ _ స్టూడెంట్ అని. సో వేరియబుల్ నేమ్ అనేది ఎలా అయినా తీసుకోవచ్చు, బట్ ఇంటీజర్తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఇవన్నీ కూడా వేరియబుల్ నేమ్స్.
సో ఇప్పుడు దీంట్లో నేను ట్రూ అని చెప్పి వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో ఇదేది మనకి బులియన్ వేరియబుల్ అన్నమాట. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే బులియన్ వేరియబుల్ కదా. సో ఇవి సో ఈ రకంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. సో నెక్స్ట్ సో వీటిని ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను మల్టీ లైన్ కమెంట్స్ యూజ్ చేస్తాను. చూడండి, మల్టీ లైన్ కమెంట్స్ కదా. మల్టీ లైన్ కమెంట్స్ ప్రింటింగ్ వేరియబుల్స్. సో ఇక్కడ చూడండి, నేను సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఓన్లీ 1 లైన్లో రాయొచ్చు. అదే మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటి, మనకి ఇలా 2 or 3 లైన్స్ డిస్క్రిప్షన్ అనేది మనము రాయొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సో ఇప్పుడు నేను ప్రింటింగ్ స్టేట్మెంట్కి ఏం యూజ్ చేస్తాం, పిహెచ్పిలో ఎకో అని చెప్పాను కదా. ఎకో ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ నాకు నేమ్. సో ఏముంది, వేరియబుల్ అనేది, వేరియబుల్ నేమ్ ఏంటి, $నేమ్ కదా. $నేమ్ అని ఇచ్చాను, సెమీకోలన్. నెక్స్ట్ ఎకో, నెక్స్ట్ ఏముంది, ఏజ్ కోలన్, వేరియబుల్ నేమ్ ఏంటి, $ఏజ్. నెక్స్ట్ ఎకో, నెక్స్ట్ ఏముంది, హైట్ కదా. సో HEIGHT హైట్. సో వేరియబుల్ నేమ్ ఏంటి, హైట్. సింపుల్. నెక్స్ట్ ఎకో ఈజ్ స్టూడెంట్ అనే వేరియబుల్ కదా, స్టూడెంట్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, $is_student అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, గెస్ చేయండి. నేమ్ అనేది ఇక్కడ డబుల్ కోట్స్లో రాసాం కాబట్టి నేమ్ అనేది యాస్టీస్గా వస్తుంది, నేమ్ కోలన్ అనేది. ఇక్కడ వేరియబుల్ నేమ్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అయిందో ఆ వాల్యూ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ గగన్ గందేవార్, ఇక్కడ 25, ఇక్కడ 5.2, ఇక్కడ ట్రూ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం అవుట్పుట్ అనేది. సో ఏంటి, లోకల్ హోస్ట్ PHP డెమో కదా, ఫోల్డర్ని PHP డెమోలో comments.php అనే ఫైల్ కదా. సో ఇప్పుడు చూడండి, మనకి నేమ్ గగన్ గందేవార్ అని వచ్చింది, ఏజ్ 25, హైట్ 5.2, స్టూడెంట్ 1 అని వచ్చింది. ఎందుకంటే ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0 కదా. సో మీకు ఇక్కడ నేమ్, ఏజ్, హైట్, స్టూడెంట్ ఇవన్నీ కూడా సపరేట్ లైన్స్లో రావాలి అనుకుంటే మీరు ఇక్కడ BR ట్యాగ్, బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా. చూడండి ఇప్పుడు మనకి ఎలా వస్తుంది అవుట్పుట్. సో సేవ్ చేసి ఇప్పుడు రన్ చేసి చూడండి. చూడండి ఇక్కడ నేమ్ గగన్ గందేవార్, ఏజ్, హైట్, స్టూడెంట్ అని చెప్పి నాకు సపరేట్గా రావడం జరిగింది. అంటే సపరేట్ లైన్స్లలో వచ్చాయి కదా. సో ఇది వేరియబుల్స్ టాపిక్ అండ్ అలాగే కమెంట్స్ టాపిక్. ఇక్కడ చూడండి, ఇంకోసారి చెప్తాను. ఇది సింగిల్ లైన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్స్ అనేవి మనకి ఈ సింబల్ని యూజ్ చేస్తాం. సింగిల్ లైన్ కమెంట్స్కి ఈ సింబల్ ఆర్ యాష్ సింబల్ అనేది మనము యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్. సో వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు కూడా $తో స్టార్ట్ అవ్వాలి అండ్ లెటర్ ఆర్ అండర్స్కోర్తో కూడా, లైక్ $, తర్వాత వేరియబుల్ నేమ్ అనేది లెటర్ ఆర్ అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఇంటీజర్స్తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. ఓకేనా. సో దట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా, అవి వేరియబుల్స్ యొక్క రూల్స్. సో ఈ కమెంట్స్ అండ్ వేరియబుల్స్ టాపిక్ అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.